నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ యాక్టివిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల కన్నీటి కథ. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని వెపన్గా మార్చుకుని పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అలాగే ఆ పార్టీ యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టుల పేరుతోటి వేధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళ కన్నీటి గాథలకి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కారణం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్య అని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. మరి ఈ ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈ రోజున వాళ్ళ ఈ దుశ్చర్యల వల్ల ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల కన్నీటి గాథ ప్రజలు చూసి వాళ్ళు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇందుక వీళ్ళకి ప్రభుత్వాన్ని కట్టబెట్టింది అని చెప్పేసి వైసీపీ నేతలు, సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక వ్యవస్థల్ని వెపన్గా మార్చుకుని ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఎవరూ హర్షించరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పి నీతులు వల్లిస్తున్నటువంటి వైనం. దీనిపైన మీ అబ్జర్వేషన్? అంటే ఇది సాక్షి మీడియా ఎట్లా చెప్పింది సతీష్ గారు? ఏమన్నా సర్వే చేయించారా? నిజంగా సాక్షి మీడియా ఇట్లా పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్, వర్ర రవీంద్రరెడ్డి ఇటువంటి వాళ్ళ అరెస్ట్ మీద ఒక సర్వే చేయిస్తే వాళ్ళకి తెలిసేది ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇంకా వీళ్ళకి ఉరిశిక్ష ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. ఉచ్చం నీచం లేకుండా అసలు ఇంట్లో ఆడవాళ్ళని కానీ పిల్లలని కానీ అసలు ఏమాత్రం కనికరం చూపించకుండా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద బూతుల వర్షం కురిపించిన ఇప్పుడు నేను చెప్పిన పేర్ల గల వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాని పొల్యూట్ చేసి పెట్టారు. సోషల్ మీడియాని పొల్యూట్ చేయటమే కాకుండా మొత్తం ఛానల్స్లో కూర్చొని బూతులు మాట్లాడటం, పేపర్లలో బూతులు రాసుకోవటం, ఆ బూతులే మాట్లాడటం, ఆ బూతుల్నే సర్క్యులేట్ చేయటం, ఆ బూతుల మీదే బతికి ఆ బూతుల్లోనే ఆనందాన్ని వెతుక్కొని ఆ బూతుల్లోనే తమ రాజకీయ భవిష్యత్తు ఉందనుకొని ఆ బూతులనే నమ్ముకొని ఆ బూతులతోనే మునిగిపోయిన ఈ బూతు పుత్రులు వచ్చి ఈ రోజున వచ్చి వాళ్ళు ఏదో ఒక అందరిని వేధిస్తున్నారు. బోరుగడ్డ అనిల్ని వేధిస్తున్నారా? బోరుగడ్డ అనిల్ ఏం చెప్పాడో తెలుసా? కస్టడీలో ఉండి, పోలీసు కస్టడీలో ఉండి నేను బయటికి వస్తా, నీ TV5 అంతు చూస్తా, నీ రాధాకృష్ణ అంతు చూస్తా, మీ చెమడాలు ఒలుస్తా, మిమ్మల్ని తాట తీస్తా, నేను బయటికి వచ్చినప్పుడు ఉంటుంది మీకు రంగు పడుంది అని చెప్పాడా లేదా? పోలీసు కస్టడీలో ఉండి ఉన్న సమయంలో కూడా మీడియాని బెదిరించి వెళ్ళాడు. సరే, అదంతా లోపల జ్యుడిషియల్ రిమాండ్ అవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అతను ఏదో ఫేక్ డాక్యుమెంట్ పెట్టి తల్లికి బాగలేదని తల్లికి ఏదో సంథింగ్ ఇది పెట్టి అవన్నీ దొంగ డాక్యుమెంట్లని కూడా తేలింది. బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఇంటరిమ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఒక వీడియో చేశాడు. అసలు నువ్వు బెయిల్ మీద ఉన్నవాడివి వీడియో ఎట్లా చేస్తావు? పోనీ ఆ వీడియో కూడా ఏంటి అంటే, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని బోర్న ఏడుపు. ఈ ఏడుపు ఎందుకు? నువ్వేం చెప్పావు? అరే నా అని ఆ బూతు మాట వాడి అందరినీ లేపేస్తా అని చిటికేసావా? వేయలేదా? లేపు. ఇప్పుడు ఏమంటున్నావు? వాళ్ళు నన్ను లేపుతారని ఏడుస్తున్నావు. అంటే ఇదే సేమ్ ఈ వర్ర రవీంద్రారెడ్డి కేసు కూడా ఇంతే. బూతులు పెట్టించి ఎవరు పెట్టించారు? వైఎస్ అవినాష్ రెడ్డి నాకు పంపించాడు, నేను పెట్టానని చెప్పాడు. వల్లభనేని వంశీ చరిత్ర చెప్పుకుంటే అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది. అసలు ఎన్ని కేసులు వల్లభనేని వంశీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో అటువంటి కేసులన్నీ కూడా వల్లభనేని వంశీ గురించి అతని భార్య సిగ్గుపడుతూ బయట మాట్లాడుతున్నది. ఇదేంది, ఇటువంటి వాడిని నేనే సపోర్ట్ చేయాలా అన్నట్టుగా ఆమె మాటలు కనపడుతూ ఉన్నాయి. అంటే వల్లభనేని వంశీ అతనికి ఒక దళితుడిని బెదిరించి పోలీసులకి చిక్కి జైలుకి వెళ్ళిన వ్యక్తి గురించి ఏం పాజిటివ్ ఉంటుంది? సమాజంలో పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? పాజిటివ్ రాదు. ఇకపోతే ఈ పోసాని కృష్ణమురళిని చూస్తే, పోసాని కృష్ణమురళి ఇట్ట చొక్కా ఇట్టిట్ట అనుకుంటూ అతను మాట్లాడిన మాటలు
అతని హావభావాలు, అతని గెస్చర్స్, అతను చెప్పిన ఆ విషయాలు చూస్తే ఈ రోజుకి ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఇంకా ఇతను ఇంకా ఉన్నాడా అనిపించేట్టుగా ఉన్నాయి. అటువంటి పోసాని కృష్ణమురళి బోర్న ఏడిచాడు జడ్జి ముందర. బోర్న ఏడిచే పరిస్థితి వచ్చింది అంటే కూడా ఎవ్వరూ జాలి పట్టలేదు. ఇదే పోసాని కృష్ణమురళి ఏమన్నాడో తెలుసా? రోజాని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదో అన్నాడు అని చెప్పి రోజా మీడియా ముందరకు వచ్చి బోర్న ఏడిచింది. ఏడిచినప్పుడు రోజాని ఉద్దేశించి ఈ పోసాని కృష్ణమురళి ఏమన్నాడో తెలుసా? ఎందుకు ఏడుస్తావు రోజా? రోజా అంటే నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకో తెలుసా? మీడియా ముందరకు వచ్చి ఏడుస్తుంది ఏంటి? కొట్టాలి, ఆ బూతు పదం వాడాడు. గజ్జల్లో కొడితే వాడికి ఇది కావాలా, కొట్టు, నువ్వు లేచి కొట్టు అని ఇదే పోసాని కృష్ణమురళి రోజాకి మీడియా ముఖంగా సలహా ఇచ్చాడు. అంటే ఎందుకు ఏడుస్తున్నావు, లేచి కొట్టు, అది కూడా ఎక్కడ కొట్టాలి? గజ్జల్లో కొట్టాలట. గజ్జల్లో కొడితే ఇప్పుడు గిజగిజలాడతాడు వాడు అని సలహా ఇచ్చిన ఈ పోసాని కృష్ణమురళి ఈ రోజున వచ్చి మరి ఎవరు గజ్జల్లో కొట్టారో అట్ట వలవల ఏడుస్తున్నాడు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అటు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎక్కడ చూసినా కానీ ఈ సోషల్ మీడియా సైకోలు ఇంకా ఎందుకు పోలీసులు ఎందుకు శిక్షించట్లేదు, కోర్టులు ఎందుకు అంటే ప్రొసీజర్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ప్రజల ఆవేదన ఎట్లా ఉందంటే వీళ్ళని ఎందుకు ఇంకా శిక్షించట్లేదు అని మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం పెయిడ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు తప్ప, పెయిడ్ పబ్లిసిటీ మొత్తం తన మీడియాలో, తన సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో అక్కడ కూర్చొని మొత్తం ఈ సొల్లు వాగుడంతా వాగటం, మొత్తం ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పటం, ప్రజల నుంచి మొత్తం తీవ్రమైన అసలు ఆ వ్యతిరేకతలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇంకా 6 నెలలు కాలేదు, కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందట అని అటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఇంతెందుకు సతీష్ గారు గెలిచిన 14వ రోజున, అధికారంలోకి వచ్చిన 14వ రోజున 36 మందిని చంపాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేశాడు. 36 మంది లిస్టు అడిగితే ఒక్క పేరు కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి మేము యాక్షన్ తీసుకుంటాం, పేర్లు ఇవ్వంటే ఇప్పటికీ పేర్లు ఇవ్వలేదు. ఇటువంటి అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే వీళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఏం చేస్తారు? తిరుగుబాటు ఎవరి మీద చేస్తారు అంటే నీ మీద చేస్తారు. నువ్వు చేసిన దాష్టికాలు ప్రజలకి నచ్చలేదు కాబట్టి 98% ప్రజలు సఫర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకనే ఇంత అప్లాజ్ వచ్చింది కూటమి ప్రభుత్వానికి. 164 సీట్లు గెలిచింది కూటమి అంటే జగన్మోహన్ రెడ్డిని తీసి చెత్తబుట్టలో కూడా పడేలా. మామూలుగా ఏం చేస్తాం, ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ చెత్త తీసి చెత్తబుట్టలో వేస్తాం, మరుసటి రోజు చెత్తబుట్టను తీసుకెళ్లి చెత్త ఎత్తుకెళ్లే వాడికి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారో తెలుసా? ఊడ్చటమే తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయకుండా చెత్తవాడికి ఇచ్చేశారు. అంటే ఆ ఊడ్చిన చెత్త ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అది జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి. అందుకని నీ మీడియాని కొంత కంట్రోల్ చేసుకో. నీ సోషల్ మీడియాకి ఫండింగ్ ఆపు. ఎందుకు అటు పిచ్చోళ్ళగా కోట్లు 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడతావు? నీ ఎలివేషన్లకి నువ్వు పులివెందుల పులి అన్నావు, నువ్వు పులివెందులే పోవట్లే. నువ్వు మా అన్న సింహం సింగిల్గా వస్తుంది అన్నావు, సింగిల్కి వచ్చి దెబ్బ అయిపోయావు. నీకు అసలు 1 కాదు 2 కాదు అసత్యాలు ప్రచారం చేసి దానికి 100 కోట్ల రూపాయలు తగలబెడుతూనే ఉన్నావు. అక్రమాస్తులు కాబట్టి నీకు నొప్పి ఉండదు, తగలబెట్టు పర్వాలేదు. కానీ ఈ ప్రచారం, అసత్య ప్రచారం మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లో ఉపకారం చెయ్యదు అనేది మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది చూసాం కదా. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, దాష్టికాలని ఈ రోజున ప్రజలు చీత్కరించుకుంటా ఉంటే, మరి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గనక పెంచి పోషించినటువంటి ఈ పెయిడ్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున మరి వాళ్ళు చేసినటువంటి శాపాలే వెంటాడుతున్నటువంటి క్రమంలో దానికి మూల్యం చెల్లించుకుంటా ఉంటే వాళ్ళ కన్నీటి గాథలు అని చెప్పి మరొకసారి ప్రజల్ని నమ్మబలికేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మాత్రం బెడిసికొడతా ఉన్నాయి. ఎక్కడ ప్రజలు దీన్ని విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో మరింత ఘోరమైనటువంటి పరిస్థితులు చవి చూడక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.
నమస్కారం అండి.